ఫ్రెండ్స్, మనం ఈరోజు సూప్ తయారు చేయబోతున్నాం. సూప్కి కావాల్సిన ఐటమ్స్ బీన్స్ అండ్ క్యారెట్ అండ్ క్యాప్సికమ్, స్వీట్ కార్న్, క్యాబేజీ, కొత్తిమీర, ఉల్లిపాయలు, చిన్నులపాయలు, అల్లం. నెక్స్ట్ వాటిలో కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ వేసుకునే పదార్థాలు పసుపు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మకాయ రుచికి తగ్గట్టు మన ఇష్టం. ఖచ్చితంగా కావాల్సిన ఐటమ్ వచ్చేసి కార్న్ఫ్లోర్. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. ముఖ్యంగా మనం నెయ్యి మట్టికి ముఖ్యంగా వాడాలి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం, గిన్నె పెట్టుకున్నాం. గిన్నె హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకున్నాం. నెయ్యి మన ఇష్టం, మనకి రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ముందుగా క్యారెట్స్, క్యాప్సికమ్ అండ్ ఉల్లిపాయలు, బీన్స్, అలా ఒక్కొక్కటి వేసుకుంటా ఉంటాం. వీటిని బాగా కొంచెం వేగించాలి. ఆ పచ్చి వాసన పోయేంతసేపు వేగించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చి వాసన పోయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుతారు. ఇప్పుడు తీసుకున్న పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వీటి పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి. అది బాగా మరిగేదాకా మనం మూత పెట్టుకొని ఉంచాలి. అది బాగా మరిగేలోపు మనం ఒక గిన్నె తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఇట్లా 3 టేబుల్ స్పూన్లు తీసుకొని ఇట్లా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా చక్కగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటేనే మీ సూప్ మీరు అనుకున్నట్టు రుచిగా, టేస్టీగా, చూడడానికి అందంగా వస్తుంది. 15 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఒకసారి దీన్ని తీసి చూద్దాం. బాగా మరిగిపోతుందండి. ఇలా మరిగే దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. చూసారా, అప్పుడే చిక్కుపడిపోయింది. సూప్ అనేది బాగా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా ఇందులో మనం పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అది మన టేస్ట్కి తగ్గట్టుగా. మేమైతే మా పిల్లలకి ఎక్కువగా ఇస్తుంటాము. చలికాలం దగ్గు, జలుబుకి బాగా యూజ్ అవుతుందని. సో మేమైతే మీడియంగా వేసుకుంటాము పెప్పర్ పౌడర్. మీరు మాత్రం మీ రుచికి తగ్గట్లు మీ ఇంట్లో పిల్లలు, పెద్దల్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఫైనల్గా సూప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
ఫైనల్గా సూప్ అనేది రెడీ. లెమన్ అనేది మీ చాయిస్. వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.